హలో అండి. 6:00 రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక బస్‌లో రాథోడ్‌కి గన్ను గురిపెట్టిన వ్యక్తి అందరూ సైలెంట్‌గా ఉండండి. లేకపోతే కాల్ చేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక అందరూ భయపడుతూ ఉంటారు. పిల్లల వైపు గన్ గురిపెట్టడంతో బాగీ కోప్పడుతుంది. నేను చెప్పాను కదా రాథోడ్, ఆయనకి ఒకసారి కాల్ చేద్దామని అని అనగానే, సారీ మేడం అని రాథోడ్ అంటూ ఉంటాడు. వెంటనే మనోహరి రాథోడ్ కొంచెమన్నా బ్రెయిన్ వాడొచ్చు కదా! అమర్‌కి కాల్ చేసి రావచ్చు కదా! అని అంటూ ఉండగా, ఇక సారీ అని చెప్తూ ఉంటాడు రాథోడ్. ఇక వెంటనే అమరేంద్ర ఫోన్ తీసుకొని అమరేంద్ర కాల్ చేసిన ఫోన్ తీసుకొని, అమరేంద్ర, నీ ఫ్యామిలీ మా కస్టడీలోనే ఉన్నారు. మేము చెప్పిన డిమాండ్స్‌కి ఒప్పుకోకపోతే మీ ఫ్యామిలీ చనిపోతుంది అని చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తి. రేయ్! ఎందుకురా మా ఫ్యామిలీని కిడ్నాప్ చేశావని అమర్ అనడంతో, ఇక అదంతా మా బాస్‌తో మాట్లాడుకోండి అని కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇక డ్రైవర్‌ని మన స్పాట్‌కి పోనివ్వు అని చెప్పడంతో, సరే అని ఆ డ్రైవర్ ఒక ప్లేస్‌కి తీసుకొని వెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి అందరినీ మోకాళ్ళపై కూర్చొని పెడుతూ ఉంటాడు. ఇక నిజమైన బాస్ వచ్చి అందరి వైపు చూస్తూ, వీరంతా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు కదా! కానీ వీళ్ళు చాలా కిలాడీలు. ఇక ఒక్కొక్కరు మన చేతిలో ఉన్న గన్నుల కంటే చాలా డేంజర్ అని అక్కడ ఉన్న తన మనుషులతో చెప్తూ ఉంటాడు బాయ్. ఇక ఇలా ఫేసెస్ చూస్తుంటే నోట్లో వేలు పెట్టిన కొరకరంతా అమాయకంగా కనిపిస్తున్నారు కానీ వీళ్ళు మామూలోళ్ళు కాదు అని అక్కడున్న వాళ్ళకి చెప్తూనే ఉంటాడు ఇక బాయ్. ఇక వెంటనే, అయ్యో సార్, మేము నోట్లో వేలు పెట్టడం కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టినా కూడా కొరకమండి అని అంటూ ఉంటుంది బాగి. ఇక అది చూసిన ఆ బాయ్ అమరేంద్ర దగ్గరికి వచ్చి, ఈవిడ ఎవరనుకున్నారు? అమరేంద్ర భార్య. ఇక అమర్ కంటే పవర్ఫుల్ లేడీ అని అనడంతో, నేను పవర్ఫుల్ లేడీ ఏంటి సార్, నేను హౌస్ వైఫ్ని అని అంటూ ఉంటుంది బాగి. ఇక అక్కడికి వచ్చిన బాయ్ అంజలిని చూసి, ఈ పాప ఉందే చిచ్చర పిడుగు, చూడడానికి మాత్రం కొంచెమే ఉంటుంది కానీ కిలాడి అని అనడంతో, నాకెక్కడ తెలివుంది సార్, నేను మొద్దులా తయారయ్యాను, కావాలంటే మా ప్రోగ్రెస్ కార్డ్ చూడండి, అన్నీ జీరోలే అని అంటూ ఉంటుంది అంజలి. వెంటనే అమ్మో అవును సార్, ఈ మధ్య మా డాడీ ఆ జీరోలను చూసి కూడా తిడుతున్నాడు సార్, కావాలంటే అంజు ప్రోగ్రెస్ కార్డు కూడా తీసుకొని వస్తాము అని అనడంతో, ఇక బాయ్ కోప్పడి, హేయ్ ఆపండి, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఈవిడికి నేను ట్యూషన్ చెప్పాలా అని అంటూ ఉండగా, ఇక్కడ ఉన్న రాథోడ్ బాగి నవ్వుతూ ఉంటారు. ఇక మరోవైపు బాగి ఇలా అంటూ ఉంటుంది, సార్, నన్ను కాకపోయినా మా పిల్లలనైనా విడిచిపెట్టండి సార్ అని అనడంతో, ఏంటి ఆటలుగా ఉందా అని అంటూ ఉంటాడు బాయ్. ఇక బాగి మనోహరి మనోహరి అని పిలుస్తూ ఉంటుంది. మనోహరి, నువ్వు, యాదమ్మ, రాథోడ్ మా ఫ్యామిలీ కాదు కదా, ఆ విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో, ఇక రాథోడ్ అంటూ ఉంటాడు, ఏంటి మిస్ అమ్మ, నేను మీ ఫ్యామిలీ కాదా, కావాలంటే వాళ్ళిద్దరిని వెళ్ళమను, నా ప్రాణం పోయినా సరే నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇక యాదమ్మ అయితే, అవును మనోహరి, మనం ఆ విషయం చెప్పి వెళ్ళిపోదాం అని అనడంతో, మనోహరి అక్కడ ఉన్న హనీకి ఇలా చెప్తూ ఉంటుంది, మేము ఈ ఫ్యామిలీ కాదు, మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటుంది మనోహరి. అక్కడ ఉన్న హనీ, ఏంటి మీరు ఈ ఫ్యామిలీ కాదా అని అనడంతో, ఇక బాగి కూడా, అవునండి, ఆవిడ మా ఫ్యామిలీ కాదు అని బాగి అంటూ ఉంటుంది. మరి ఎందుకు ఇక్కడున్నావు అని అడుగుతూ ఉండగా, ఈవిడ మా అమర్ సార్ని పెళ్లి చేసుకోబోయే ఆవిడ అని రాథోడ్ అనడంతో, ఇక అక్కడే సిగ్గుపడుతూ ఉంటుంది మనోహరి. మా అమర్ సార్కి ఈ మనోహరి గారంటే ప్రాణం.
పంచ ప్రాణాలు. మా సార్ మనోహరి గారి కోసం ఏదైనా చేస్తాడు. కావాలంటే 100 మంది టెర్రరిస్టులను కూడా వదిలేస్తాడు మనోహరి గారి కోసం అనడంతో ఇక మనోహరి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కావాలంటే మనోహరి ఉగ్రరూపం చూపిస్తుంది. ఒక్కసారి మీరు కట్లిప్పండి అని అనడంతో ఏంటి ఇది నన్ను కొడుతుందా అని అంటూ ఉంటుంది. అవును, మా అమర్ సార్ అంటే చాలా ఇష్టం మనోహరి గారికి. మా అమర్ సార్కి ఎంత ప్రేమ ఉందో మనోహరి గారి పైన, మనోహరికి కూడా అమర్ సార్ పైన అంతే ప్రేమ ఉంది. మీరు చేతులు కట్టి కూర్చోబెట్టారు కానీ ఒక్కసారి ఆ చేతి కట్లు ఇప్పితే మిమ్మల్ని ముక్కులో నుంచి రక్తం వచ్చేలా కొడుతుంది. అంత కోపం ఉంది మా మేడంకి అని చెప్పడంతో ఇక మనోహరి వద్దు రాతో వద్దు వద్దు బాగి వద్దు అలా చెప్పకు అని అంటూ ఉంటుంది. ఒక్కసారి ఇప్పి చూడండి మీ ముక్కు పచ్చడైపోతుంది అని ఇక వెంటనే బాగి అనడంతో ఓసేయ్ నువ్వు నన్ను కొడతావా అని ఇక ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది అని ఇక మనోహరి రక్తంతో ఇక వేలాడుతూ ఉంటూ ఏంటి బాగి ఈ పని, అసలు అవసరమా ఇప్పుడు ఈ ప్రశంసలు అని అనడంతో ఆయన మీదున్న ప్రేమ చెప్పడానికి ఇలా చేశాను మనోహరి, సారీ అని అంటూ ఉంటుంది భాగ్యం. యాదమ్మ నువ్వేంటి అలా ఉన్నావు, నువ్వు మనోహరి గారికి నమ్మిన బంటు కదా, మనోహరిని గారి కొడుతుంటే నువ్వు అసలు ఊరుకోవు కదా, మనోహరి గారిని ఎవరైనా ఒక్క మాటన్నా వాళ్ళపై ఎగబడతావు కదా, ఇప్పుడెందుకు ఆ మేడం కొడుతున్నా కూడా సైలెంట్గా ఉన్నావు, ఓహో చేతులకి కట్లేసారనా సైలెంట్గా ఉన్నావు, లేకపోతే ఆవిడ్ని తుకుడ చేసేదానివి కదా యాదమ్మ అని ఇక బాగి కూడా యాదమ్మని ఇరికించడంతో ఇది కూడా నన్ను కొడుతుందా అని అని ఇక దాని చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక యాదమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసిన బాగి పిల్లలు అంతా నవ్వుకుంటూ ఉంటాడు. అమర్ వస్తారన్న ధైర్యంతో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. ఇక మరోసారి ఆ బాయ్ కాల్ చేస్తూ ఉంటాడు మిలిటరీ ఆఫీస్కి. అమర్ ఈసారి నేను కాల్ లిఫ్ట్ చేస్తాను అని అనడంతో ఓకే అని అంటూ ఉంటాడు అమర్. ఇక అమరేంద్ర అని బాయ్ అనడంతో నేను అమరేంద్ర హెడ్ని అని అంటాడు ఆఫీసర్. అనడంతో అమరేంద్ర ఎక్కడికి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు బాయ్. అమరేంద్ర కూడా నా పక్కనే ఉన్నాడు, మేము ఏం చేయాలి అని అడగడంతో ఇక మా జైల్లో ఉన్నవారిని విడిపించండి, అప్పుడైతేనే అమరేంద్ర ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అని అనడంతో ఇక మీ డిమాండ్స్కి మేము ఒప్పుకుంటున్నాం, కానీ అమరేంద్ర ఫ్యామిలీకి అసలు ఏం జరగకూడదు అని ఇక మేజర్ అంటూ ఉంటాడు. ఇక సరే నేను ఒక స్పాట్ చెప్తాను, మీరు వాళ్ళని విడిపిస్తేనే ఇక అమరేంద్ర ఫ్యామిలీని మేము విడిపిస్తాం అని అనడంతో సరే మేము ఆ ప్రాసెస్లో ఉంటామని మేజర్ అంటూ ఉంటాడు. ఇక కాల్ కట్ చేయగానే అమరేంద్ర సార్ ఏంటి సార్, నా ఫ్యామిలీ ముఖ్యం కాదు, ఆ టెర్రరిస్ట్లని ఎంత కష్టపడి పట్టుకున్నాం, ఇప్పుడు వదిలేద్దామంటున్నారేంటి అని అనగానే వద్దు అమరేంద్ర, ఇక నీ ఫ్యామిలీ ముఖ్యం, ఫస్ట్ నీ ఫ్యామిలీ తర్వాతనే ఆ టెర్రరిస్టులు, కావాలంటే మరోసారి పట్టుకుందాం, కానీ ఇప్పుడైతే నీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టొద్దు అని అనడంతో అది కాదు సార్ అని అంటూ ఉంటాడు అమరేంద్ర. వద్దు అమరేంద్ర, ఇప్పుడు రంగంలోకి నేను దిగుతున్నాను, నువ్వు సైలెంట్గా ఉండు, నేను చెప్పిందే చెయ్యి అని అంటూ ఉంటాడు. ఇక అక్కడైతే మోకాళ్ళ మీద కూర్చొని బాగి పిల్లలు మాత్రం నవ్వుకుంటూ ఉంటారు. ఇక మరోసారి బాయ్ కాల్ చేసి నాకు రేపటికి హెలికాప్టర్ కూడా అరేంజ్ చేయండి అని అనడంతో ఇక హెలికాప్టరా ఇప్పుడా హెలికాప్టర్ అని అంటూ ఉంటాడు మేజర్. అవును ఇప్పుడే, రేపటి కోసం నాకు హెలికాప్టర్ కావాలి అని అనడంతో ఓకే అని అంటూ ఉంటాడు మేజర్ కూడా. ఇక ఫోన్ పెట్టేయగానే అక్కడున్న బాయ్ మనుషులు సార్ నిజంగా రేపు మన వాళ్ళని విడిపించాక ఆ అమరేంద్ర ఫ్యామిలీని రేపు విడిచేస్తారా సార్ అని అంటూ ఉంటాడు. చాచా అంత తేలిగ్గా
ఆ అమరేంద్ర ఫ్యామిలీని నేను ఎందుకు విడిచేస్తాను అని అంటూ ఉంటాడు బాయ్. అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ నేను ఇస్తాను చూడు అని అంటూ ఉంటాడు. ఇక ప్రోమోలో అయితే మనకి చూపిస్తూ ఉంటారు. దాంట్లో ఇక మనోహరి డ్రైవ్ చేస్తూ ఇక బస్లో బాంబ్ పెడుతున్నట్టు, ఆ బాంబ్ పేలబోతున్నట్టు, అమరేంద్ర వచ్చి కాపాడుతున్నట్టు అని ఇక మనకి మరో రివ్యూలో చూపిస్తూ ఉంటారు. అసలు ఆ ఫ్యామిలీని ఎలా కాపాడబోతున్నాడు అని మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.